అయితే వెళ్ళి అడ్డమైన పనులు చేస్తారు. వర్షాలకి రోడ్ల మీద ఆరబోసి నిజంగా రైతన్న పరిస్థితి ఘోరంగా ఉంది. రోజు చూడండి ఎంత పాపం, కళ్ళనీళ్ళు వస్తున్నాయి కదా పాపం. బంగారు తల్లి. అరే రేవంత్ రెడ్డి నమస్తే సార్, వీళ్ళని ఆదుకోండి. వీలైనంత నేను ఆరబోసేస్తున్నాను. నేను ఇదివరకు చాలాసార్లు పెట్టుకున్నానండి. ఏంటంటే ఈ ఆరబెట్టే యంత్రాలు వచ్చినప్పుడు టకటక మిషన్లు వస్తే పాపం వాళ్ళు కొంచెం రెంట్ అన్న కట్టుకొని ఈ పట్టాలు రోడ్డు మీద నానే పరిస్థితి ఉండేది కాదు. నేను బాన్స్వాడకి వెళ్ళే రూట్లో ఉన్న పరిస్థితి, రైతుల పరిస్థితి. రైతులు ఇంకా కోతలు కూడా కాలేదు కొంతమంది. అలా ఉన్న చేలు ఉన్నాయి, కానీ చేలో ఉన్న పైనుంచి ఏ గాలి మరాలు వస్తే వాళ్ళ ఆవేదన వేరే. ఇక రైతుల ఆవేదన ఎవడు పట్టదు అనుకోండి. చూడండి ఎట్లా ఉన్నాయి పొలాలు. ఇంకా కోతకు రాలేదు, వీళ్ళు లేట్ వేసారు. ఇంకా అది ఎందుకో మరి, వీళ్ళు పచ్చిగా ఉంది. ఇప్పుడు ఇంకా టైం ఉంది, ఒక 20 రోజులు. అదేనా ఏమనుకుంటా. ఇప్పుడు వేసిన లేటుగా, బాగా లేట్ వేసిన వాళ్ళు కూడా చాలా ఉంది. అలా అట్లా చేలో ఉన్నా కానీ ఇబ్బంది ఉండేది కాదేమో. ఇక